థ్యాంక్ యూ ఆద్య. నువ్వు ఉన్నావంటే ఖచ్చితంగా నా పెళ్ళి జరుగుతుందని నాకు నమ్మకం ఏర్పడింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఆద్య. ఇది నా బాధ్యత. రామా, నువ్వు అలా అనడం ఏంటి అని ఆద్య అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం ఆదిత్య ఇండియాకి ల్యాండ్ అవుతాడు. ఆద్య ఇలా నన్ను చూసిందంటే నిజంగా సర్ప్రైజ్ అయిపోతుంది అనే విధంగా ఎంతో ఎక్సైటింగ్ అవుతూ ఉంటాడు ఆదిత్య. అదే సమయానికి హలో, ఎక్స్క్యూజ్ మీ అని అంటూ ఆదిత్య రాగానే ఒక్కసారిగా ఆద్య షాక్ అయిపోతుంది. ఏంట్రా, నువ్వు ఇలా వచ్చావేంటి? నన్ను పికప్ చేసుకుంటానని నువ్వు ఇలా సడన్గా ఎంట్రీ ఇచ్చావేంటి? అవును, ఎలాగో అంకుల్ ఆస్ట్రేలియాకు వెళ్ళిపోతే నేను దగ్గరుండి నేను తీసుకెళ్ళడానికి వచ్చాను అని ఈ విధంగా అనగానే ఇక కిషోర్ మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. నిజంగా ఆదిత్య, నువ్వు సడన్ సర్ప్రైజ్ ఇచ్చావనుకో. సరే, ఇంట్లోకి రా అని ఈ విధంగా అనగానే ఇక రఘురామ్, జానకి అలానే చూస్తూ ఉంటారు. ఇద్దరు కూడా ఇక మనసులో మాత్రం ఆద్య అసలు వీడేంటి ఇలా సడన్గా ఎంట్రీ ఇచ్చాడు అని మనసులో అనుకుంటూ అలానే చూస్తూ ఉంటుంది. ఇక అంతలో శ్రీను క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఎవరంకుల్ ఇతను అని విధంగా అనగానే మా ఆద్య ఫ్రెండ్ బాబు, నిజంగా ఫ్రెండ్ కంటే ఎక్కువే, అంత జాగ్రత్తగా చూసుకుంటాడు. నా తర్వాత నేను ఎవరిని నమ్ముతానో తెలుసా? ఇదిగో వీడినే నమ్ముతాను, ఇంకెవ్వరిని కూడా నమ్మను అనే విధంగా అనగానే ఇక శ్రీను కోపంగా అలానే ఆదిత్య వైపు చూస్తూ ఉంటాడు. అయినా ఆస్ట్రేలియాకు నేను వెళ్ళిపోతే పికప్ చేసుకుంటానని అన్నావు కదా ఆదిత్య, మరి ఇలా సడన్గా ఎంట్రీ ఇచ్చావేంటి? అంకుల్, మీరు హ్యాపీగా ఆస్ట్రేలియాకి వెళ్ళిపోండి, నేను తీరిగ్గా ఆద్యని తీసుకొని యుఎస్ఏకి వెళ్ళిపోతాను అనే విధంగా అంటూ ఆద్యపై ఆదిత్య చేయి వేయగానే రఘురామ్, జానకి, శ్రీను కోపంగా చూస్తూ ఉండిపోతారు. సరే, లోపలికి రండి బాబు అని అంటూ ఇక లోపలికి నడుచుకుంటూ వస్తూ ఉంటే శ్రీను మాత్రం కోపంగా చూస్తూ ఉంటాడు. నా ఆద్యపైనే, నా ఆద్య భుజంపైనే చేయి వేస్తాడా అని అనుకుంటూ కోపంగా మండిపడిపోతూ శ్రీను చూస్తూ ఉంటే ఆద్య మాత్రం ఆదిత్య నీతో మాట్లాడాలి అనే విధంగా అంటూ రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం అసలు అతను అంత క్లోజ్గా ఒక అమ్మాయితో అంత చనువుగా ఉన్నాడేంటి కిషోర్ గారు అని రఘురామ్ అంటూ ఉంటే వాళ్ళిద్దరు చాలా క్లోజ్. ఎందుకంటే ఆ రోజు నాకు ఆపద ఉన్న సమయంలో ఆద్యకు నేనున్నానని, మీరేం కంగారు పడకండని నాకు ధైర్యం చెప్పింది ఆదిత్య ఒక్కడు మాత్రమే. అందుకే నా కూతురికి అలాంటి మంచివాణ్ణి నేను తేగలనా? ఆదిత్యకు నా కూతురికి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అని అనగానే రఘురామ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి కిషోర్ గారు, ఏమంటున్నారు? అవును రఘురామ్ గారు, అంతకంటే నా కూతురికి మంచి భర్తను తీసుకొని రాలేనేమో అని విధంగా అనగానే ఆ మాట విన్న శ్రీను కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు. ఇక ఆద్య మాత్రం అసలు ఏంటి ఆదిత్య, ఇలా సడన్గా వచ్చావేంటి? వచ్చే ముందు ఒక్క మాటైనా చెప్పకుండా ఇలా సడన్గా ఊడిపడ్డావేంటి? నీ పెళ్ళి పెట్టుకున్నావు, నన్ను ఇన్వైట్ చేసావా? లేదు కదా. అందుకే నేను నిన్ను చూడాలని అనుకున్నాను, వచ్చేసాను. కానీ వచ్చే ముందు ఒక మాటైనా చెప్పాలి కదా, నిన్ను సర్ప్రైజ్ చేయాలని అనుకున్నాను. అయినా నేను ఎలాగో ఒక్క రోజులో రేపు ఎలాగో వస్తున్నాను కదా, అలాంటప్పుడు నువ్వెందుకు రావాలి చెప్పు? నిన్ను దగ్గరుండి తీసుకెళ్ళాలని. అయినా నేను నీకు ప్రపోజ్ చేశాను, కానీ నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేసావా? మనం జస్ట్ ఫ్రెండ్స్ అని అన్నావు కదా. ఇక అంతలో శ్రీను అటుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అసలు వీళ్ళు లోపల ఏం మాట్లాడుకుంటున్నారు? ఇక ఈ అంకుల్ ఏమో ఏకంగా వీళ్ళ పెళ్ళి చేయాలని అనుకుంటున్నాడు, ఇక్కడేమో వీళ్ళు రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. దేవుడా, వీళ్ళు రూమ్లో ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదే అని శ్రీను బయటుండి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు.
తలుపు దగ్గరే ఉండి వాళ్ళ మాటలని వినాలని అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటాడు. మరోవైపు మాత్రం చెప్పాను కదా మనం ఎప్పటికీ ఫ్రెండ్సే అని. సరేలే ఫ్రెండ్స్ అని నువ్వు అంటున్నావు, కానీ నేనేమో నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను. ఇక అవన్నీ పక్కకు పెడితే నిన్ను దగ్గరుండి యుఎస్ఏకి తీసుకెళ్ళిపోవాలని అనుకుంటున్నాను అని అనగానే ఇక అలానే చూస్తూ ఉండిపోతుంది ఆద్య. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని అంటూ వెంటనే అలా బయటికి వెళ్ళబోతూ ఉండగా తలుపు తీయగానే శ్రీను వెంటనే క్రింద పడిపోతాడు. శ్రీనుని చూసిన ఆద్య షాక్ అయిపోతుంది. అంతలో హూస్ దాట్ అని అంటూ వెంటనే అలా దగ్గరగా వెళ్ళి చూడగానే శ్రీను చూసి నువ్వా, ఓ నువ్వే కదా అప్పుడు ఆద్యని పెళ్లి చేసుకోవాలని అనుకున్నావు, కానీ బ్యాడ్ లక్ ఆ చారుని పెళ్లి చేసుకున్నా తెలిసింది అని ఈ విధంగా అంటూ అలా చూస్తూ ఉంటే, కానీ నీకు బ్యాడ్ లక్ నాకు గుడ్ లక్, నువ్వు ఆద్యని పెళ్లి చేసుకోకుండా ఉండడమే మంచిది ఆదిత్య. సరే 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 లే బ్రో అని అంటూ పైకి లేపుతాడు. అయినా ఏంటి బ్రో అలా తలుపులో చాటుగా ఉండి ఏం వింటున్నా? ఓ మేమేం మాట్లాడుకుంటున్నామా అని వింటున్నావా ఏంటి అని అంటూ ఉంటే శ్రీను కోపంగా ఆద్యను చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆదిత్య ఎందుకలా మాట్లాడతావు అని అంటూ వెంటనే అక్కడి నుండి శ్రీను వెనకాలే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం ఆదిత్య ఆదిత్య అని కిషోర్ పిలుస్తాడు. ఏంటి అంకుల్ ఇలా పిలిచారు? ఏం లేదు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికే పిలిచాను. ఏంటి అంకుల్ చెప్పండి అంకుల్ అని అంటూ ఉంటాడు. నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అనగానే ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయిపోతాడు. ఏంటి అంకుల్ మళ్ళీ చెప్పండి, ఆద్యని నేను పెళ్లి చేసుకోవాలా? మీరు నిజంగా మాట్లాడుతున్నారా? అవును బాబు, నీకంటే మంచి భర్తని నా కూతురిగా నేనెవరిని తీసుకొని వస్తాను? అందుకే నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి, నీకు ఇష్టమైతేనే. అంకుల్ నేను మీ కూతుర్ని ఎప్పుడో ఇష్టపడ్డాను, కానీ మీ కూతురే నన్ను ఒక ఫ్రెండ్ లాగా చూస్తుంది. నేను నా కూతురితో మాట్లాడతాను బాబు, ఆద్య ఒప్పుకుంటే నేను కూడా ఓకే అంటాను అంకుల్. నాకు ఆద్య అంటే నాకు చాలా ఇష్టం, నాకంటే ఎక్కువగా అని ఈ విధంగా అనగానే కిషోర్ అలానే చూస్తూ ఉండిపోతాడు. సరే బాబు నేను ఈరోజు ఆద్యతో మాట్లాడతాను అని విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. ఇక అదంతా తెలుసుకున్న కిషోర్ మాత్రం మంటి పడిపోతూ ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాక తనలో తానే బాధపడిపోతూ ఉంటాడు. మరోవైపు అమ్మ ఆద్య నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి నాన్న? ఇలా రా అమ్మ అని విధంగా అంటూ వెంటనే తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. నీకు నేను పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. ఏంటి నాన్న ఏమంటున్నావు? నాకు పెళ్ళెందుకు నాన్న? అమ్మ కూతురు ఎదిగినప్పుడు పెళ్లి చేసి భారం దించుకోవాలి కదమ్మా ఒక తండ్రిగా. అందుకే నీకు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాను. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఎందుకు నాన్న? లేదమ్మా, ఎలాగో రామలక్ష్మికి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు కదా, అదే మండపంలో నీకు ఆదిత్యకి పెళ్లి చేయాలని నేను అనుకుంటున్నాను. ఈ విషయం రఘురామ్ గారితో కూడా మాట్లాడాను అని అనగానే ఒక్కసారిగా ఆద్య షాక్ అయిపోతుంది. ఇక ఏం చెప్పాలో అర్థం కాక సరే నాన్న ఇక మీ ఇష్టం అని అంటూ బాధగా దీనంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.